నీట్ మస్తి నుంచి మీకు లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు మెడికల్ కాలేజ్ సెలెక్షన్ మరియు కట్ ఆఫ్ మీకు సీట్ వస్తుందా రాదా ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మేము క్లారిఫై చేస్తాము. ఈ వీడియోలో ఎయిమ్స్ కాలేజెస్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ అలాంగ్ విత్ ఏఐఆర్ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ యొక్క ఎయిమ్స్ కాలేజెస్ అన్ని ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ టు ఎయిమ్స్ మధురై ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి ప్రతి మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ ఆగింది ప్రీవియస్ ఇయర్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ కేఎంసి ఆంధ్రప్రదేశ్. అండ్ మేము ఒక ఆలోచనలో ఉన్న ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేద్దామని. ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందరిలాగా మేము అమౌంట్ తీసుకోవాలి అనుకోవట్లేదు, ఎందుకంటే అమౌంట్ డజంట్ మ్యాటర్. ఈ యొక్క యూట్యూబ్లో మనం ఎప్పుడైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయాలి, కాబట్టి మేము ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ 50 or 100 మెంబర్స్ అనుకుంటున్నాము వీళ్ళకి. ఎందుకంటే ఈ యొక్క 50 or 100 మెంబర్స్ మాకు ఒక టీం లెక్క వీళ్ళకి ఈ యొక్క మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత కూడా ఫస్ట్ ఇయర్లో కూడా మేము మా తరపు నుంచి ఎంతో కొంత గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ నేను ఒక 2 or 3 డేస్లో ఈ యొక్క మెంటర్ ప్రోగ్రామ్ గురించి కొంచెం రిలీజ్ చేస్తాను నోటిఫికేషన్. మీరు ఎలా జాయిన్ అవ్వాలని అక్కడ ఇన్స్టాగ్రామ్లోనే, ఇది యూట్యూబ్లో కాదు, ఇన్స్టాగ్రామ్లో మా ఛానల్ను ఫాలో అయితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది. నెక్స్ట్ ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ చేయండి. మేము కూడా ఎంతమంది 50 or 100 మెంబర్స్ అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ లెట్స్ కమ్ టు కట్ ఆఫ్. ఈ యొక్క నీట్ 2023 కట్ ఆఫ్కి నీట్ 2024 కట్ ఆఫ్కి ఎంత వేరియేషన్ ఈ యొక్క ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. మెయిన్లీ 2023 పేపర్ ఈజ్ ఈజీ. మీరు ఎలా చెప్పినా చాలా మంది స్టూడెంట్స్ ఫిజిక్స్ పేపర్ టఫ్ అంటున్నారు. ఫిజిక్స్ పేపర్ టఫ్ ఓకే, బట్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఈజీ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇది చాలా మంది కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకుంటున్నారు, అదైతే జరగదు. ఆల్మోస్ట్ నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా మంది హిందీ ప్రొఫెసర్స్ లైక్ వేదాంతు అన్ అకాడమీలో వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్ అనాలిసిస్ చేసి ఉంటారు. అలాగే నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ని అడిగి ఈ యొక్క పేపర్ ఎలా వచ్చింది అనేది మొత్తం తెలుసుకొని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఈ యొక్క 2023లో మనకి కట్ ఆఫ్కి 2024 కట్ ఆఫ్కి ఎంత ఎయిమ్స్లో డిఫరెన్సియేషన్ ఉంటుంది అనేది చూద్దాము. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను ఈ యొక్క వీడియోలో ప్రొవైడ్ చేసి 2023 కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ ఎయిమ్స్లో ఎంత కట్ ఆఫ్కి చివరి మార్క్ ఆగింది అనేది. పేపర్ లెవెల్ ఈజీ, కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ పోల్చినప్పుడు ఈ ఇయర్. ఇంకా ఎయిమ్స్ కాలేజెస్లో ఉన్న కాలేజెస్లో ఏం సీట్స్ ఇంక్రీజ్ కాలేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కట్ ఆఫ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు కట్ ఆఫ్ రీసెంట్ ఇయర్స్ నుంచి ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్కి వెళ్తున్నారు. ఒకవేళ కోచింగ్కి వెళ్ళలేని స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ మరియు అదర్ ఫిజిక్స్ వల్ల చాలా తక్కువ కాస్ట్లో ఉండడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ యొక్క కోచింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియాలో చాలా ఇంక్రీజ్ అయింది ఆఫ్టర్ లాక్డౌన్. ఇంకోటి ఈ యొక్క చాలా వరకు మీరు చదివి ఉంటారు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజెస్లో. అక్కడ ఏం చేస్తారంటే యాక్చువల్గా మేము చదివేటప్పుడు 2021 2020లో నేను ఫస్ట్ ఇయర్ 2020లో మాకైతే ఫస్ట్ ఇయర్ మొత్తం అయితే ఈ యొక్క వారి యొక్క మెటీరియల్ చదివించేవారు. దానివల్ల మనకి అవసరం లేదంతా చదివే వాళ్ళం ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చిన నుంచి ఎన్సీఆర్టీ చదవమని చెప్పేవాళ్ళు. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయ్యేది, వాళ్ళకి లాంగ్ టర్మ్ ఈజీగా పడేది. అదే ఇప్పుడైతే చాలా వరకు నేను వెరిఫై చేసినంత వరకు కాలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్లో కూడా వాళ్ళు కూడా ఎన్సీఆర్టీని 11th క్లాస్ నుంచే ఫాలో అవ్వమని చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది ఒక రీజన్. ఇంకొకటి ఇంకా పేపర్ కూడా కొంచెం ఈజీగా వస్తుంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తూ. హౌ మచ్ మార్క్స్ ఎంత ఇంక్రీజ్ అయితే అనే విషయానికి వచ్చినప్పుడు ఒక 10 to 15 మార్క్స్ ఈజీగా వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఈజీ పేపర్ మరియు చాలా ఇన్స్టిట్యూషన్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశాయి. మా కాలేజ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ 700 అబోవ్ వచ్చాయి. మా కాలేజ్ రిపీటర్స్ కూడా 700 అబోవ్ వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రీవియస్ ఇయర్ 700 మార్క్స్కి బిలో 100 ర్యాంక్ వస్తే ఈ ఇయర్ 710 కూడా వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఆ యొక్క వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే మార్క్స్ కట్ ఆఫ్ అది వాళ్ళ కీని బట్టి ఆల్మోస్ట్ కీ సిమిలర్గానే ఉంటుంది. మహా అంటే 1 or 2 బిట్స్ వేరియేషన్ ఉండొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 700 అబోవ్ చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి ఒక ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ప్రమోషన్స్ చేసుకున్నప్పుడు. ఇది కూడా మనం కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఈ యొక్క కట్ ఆఫ్ చేసేటప్పుడు ఎట్లయినా ఒక 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ ఉండవచ్చు ఈ యొక్క కాలేజెస్లో. మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్కి ఇయర్కి ఒక అది ఆల్ ఇండియా ర్యాంక్లో మనకి ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆల్ ఇండియా ర్యాంక్ సిమిలర్గా ఉంటుంది. ఏదన్నా కొంచెం కేటగిరీస్లో ఆ యొక్క కేటగిరీలో తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మైనర్ చేంజ్ ఉంటుంది. కానీ అదే ఆల్ ఇండియా ర్యాంక్ అయితే అదే సేమ్ ఆల్ ఇండియా ర్యాంక్కి
ఒక 10 to 15 మార్క్స్ అబోవ్ ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క ఎయిమ్స్ కాలేజెస్లో. ఇప్పుడు మీరు ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ నీట్ 2023 ఎయిమ్స్ కట్ ఆఫ్ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.